ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏయ్ నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? చెప్పు, మాట్లాడవే. ఏయ్ నవ్వుతావు ఎందుకు? నీకు మాటలు రాకపోతే చేతలొచ్చుగా. ఎందుకు వచ్చావని అడిగితే నమస్కారం పెట్టి కాకా పడతావా? ఇవన్నీ నా దగ్గర కుదరవు. ఎందుకు వచ్చావు చెప్పు. ఏంటి ఐ లవ్ యూనా? నువ్వు నన్ను లవ్ చేయడమా? నా లెవెల్ ఏంటి, నీ బ్రతికేంటి? నువ్వెక్కడా నేనెక్కడా? నీ మోగతనం వెనక చాలా ట్రిక్కులు ఉన్నాయే. మర్యాదగా బయటకు వెళ్ళు. ఇవన్నీ నాకు నచ్చవు, బయటకెళ్ళు. నీకు చెప్పేది బయటకెళ్ళు. వదలు, చెయ్యదులు. నీకు చెప్పేది. ఏమిట్రా ఆ మోగదాన్ని చేపట్టుకున్నావు? ఇదా మోగపిల్ల, ఛాన్స్ ఇస్తే అందరిని అమ్మేస్తుంది. ఆ సంగతి నేను వచ్చిన రోజునే చెప్పాను, కానీ నా మాట ఎవరైనా విన్నారా? అసలేం జరిగిందన్నయ్యా? ఇది నన్ను ప్రేమిస్తుందట. ఐ లవ్ యూ అని చేతిలో రాసి చూపించింది. ఏమే, నీ బ్రతుక్కి నా మనవడే కావాల్సి వచ్చాడే? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? ఐ లవ్ యూ రాసింది తనే. కావాలంటే చూడండి. ఇప్పుడు చెప్పండి. ఏమిట్రా చెప్పేది నీ మొఖం? దాని చేతిలో రేఖలు తప్ప రాతలు లేవు. లేవా? ఈ మాయలాడేదో మాయ చేసింది. ఈ మాయలాడేదో మాయ చేసింది. నేను మాయ చేశానా? ఏయ్ ఏంటే, నా మనవడు నీకు ఐ లవ్ యూ రాశాడా? ఏయ్ చేతులు చూపించరా.
ఏమే ఇది నేను రాశానా? నిన్ను నా రూమ్కి రమ్మన్నానా? ఎంతకు తెగించావే? అన్నం పుణ్యం ఎరుగని నన్ను అందరి ముందు షేమ్ చేస్తావా? నిన్ను లవ్ చేసే కర్మ నాకేంటే? లాభం లేదు, ఇవాళ నీ సంగతి తేల్చేయాల్సిందే. నువ్వేంట్రా తేల్చేసేది? అదే తేల్చేసిందిగా. అమ్మమ్మ ఇదంతా అబద్ధమే. కాదు అబద్ధం. వీడా అమ్మా దీని మాటలు నమ్మకే. ఒరేయ్, ముందు రారా. రారా ముందు. పద. అమ్మా అమ్మా పో. ఊరుకోండ్రా. అరే మోగదైతే ఆడదే కదా అనుకున్నావా? అనుకునే లెటర్ రాసావా? రే బ్రదర్, నాకు తెలియక అడుగుతాను, టెంపరీగా అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నావా లేక పర్మనెంట్ గా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అరే ఆ టైంలో అమ్మాయి ఇందు రాకపోతే ప్రొసీడ్ అయిపోయాడు కదా. రేయ్ మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? ఆపండి. ఇందు, మూగకి సంబంధించిన పాటలు నీకేమైనా తెలుసా? దేనికి? మన వినోద్ అడిగితేను. రేయ్ వినోద్, ముందు నీ సంగతి చెప్పు. ఐ లవ్ యూ రాసింది నువ్వేనా? అబ్బా ఇందు, నువ్వు కూడా ఏంటి? నేను కాదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇందు దొంగతనం చేసినవాడు దొంగ అని ఒప్పుకుంటాడా? రాసినవాడు రాశానని ఒప్పుకుంటాడా? రేయ్ బ్రదర్, మనలో మన మాట, నీ మనసులో మాట చెప్పేయి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. రే బాలాజీ, నోర్మై. వినోద్, నేను సీరియస్ గా అడుగుతున్నాను. సీత మీద నీకేమైనా అభిప్రాయం ఉంటే నాకు చెప్పు. వినోద్, ఇందులో తప్పేమీ లేదురా. నువ్వు చెప్పకుండా ఉండటమే పెద్ద తప్పు. అసలు నాకేం తెలీదు. అనవసరంగా మోగదన నిరికించి మీ అందరి ముందు షేమ్ చేసింది. అది చేసిన దానికి మీ అందరి ముందు సంజయ్ తీసుకోవాల్సి వచ్చింది. పోయి దాన్ని లవ్ చేయడం ఏంట్రా? నాన్ సెన్స్. కావాలంటే మీ ముగ్గురు మీద ఒట్టు, నేను లెటర్ రాయలేదు రాయలేదు రాయలేదు. బే 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 బే. బే 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 బే. భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను, భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను, భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను. అమ్మమ్మ, నీ మాట మీద నమ్మకం లేక కాదు, నువ్వు చెప్పింది, అది పాడి వినిపించింది చూస్తే ఆ సీత విషయంలో ఏదో మర్మం ఉందనిపిస్తోంది. అది తెలిసే వరకు మనం మౌనంగా ఉండాలి. సరేమిటో చెప్పు. నా వల్ల నీకేం సహాయం కావాలో చెప్పు తల్లి. ఏమిటి, నీకు వినోద్ ఐ లవ్ యూ అని లెటర్ రాసిన సంగతి మా అల్లుడు గారికి చెప్పొద్దా? నిన్ను ఇంట్లో ఇంచి తరిమేయాలనే కదే నా ప్రయత్నం. ఇంతకు మించిన మంచి అవకాశం నాకు దొరుకుతుందా? ఏమీ లేదు, నేను అల్లుడు గారితో చెప్పను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
ఈవినింగ్ అల్లుడు గారు. మ్మ్. ఏయ్ ఇటు నువ్వెళ్ళు. అల్లుడు గారు మీ పెట్టి. శాంతి, కాఫీ పట్రా. కాఫీ తర్వాత తాగొచ్చు కానీ ముందు మీ మగపిల్లల పెళ్ళిళ్ళు చేయండి. వాళ్ళ పెళ్ళిళ్ళకి అంత తొందర వచ్చింది. తొందర పడకపోతే వాళ్లే తొందర పడేటట్టు ఉన్నారు. ఆలస్యం చేసేవనుకో నువ్వు ఆదరించిన మగపిల్ల ఈ ఇంటికి కోడలయ్యే ప్రమాదం ఉంది. మగపిల్ల సీతకి నీ రెండో కొడుకు వినోద్ ఐ లవ్ యూ లెటర్ రాశాడు. అత్తయ్య, మీరు చెప్పేది నిజమా? అవునల్లుడు, ముమ్మాటికి నిజం. మీ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద, మా ఇంటి ఇలవేల్పు బెజవాడ కనకదుర్గమ్మ మీద ఒట్టు. వాడు ఐ లవ్ యూ అని రాయడం అక్షరాలా నిజం. వినోద్, ఇలా రారా. ఏరా, అమ్మమ్మ చెప్పింది నిజమేనా? సీతకు ఐ లవ్ యూ అని లెటర్ రాసావా? అడిగేది నిన్నే, మాట్లాడమే. నాన్న అది నేను ఆ సీత శీలం కాపాడడానికి నేను ఇంటికి తీసుకొస్తే నువ్వు దాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నాన్న, అన్నయ్య ఏం తప్పు చేశాడని కొడుతున్నారు? లవ్ లెటర్ రాయడం తప్పు కాదా? లెటర్ రాయడం తప్పే, కానీ అలా లెటర్ రాయడానికి అవకాశం ఇచ్చింది మీరేగా. ముక్కు మొహం తెలియని ఎవరో అనాథ పిల్లని ఆదరించి మీ పెద్ద మనసు నిరూపించుకున్నారు. అలాగే పెళ్లికెదిగిన మీ పిల్లల్ని తప్పుదారి పట్టకుండా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీది కాదా? నువ్వు నాకు బాధ్యతలు గుర్తు చేస్తున్నావా? మీ చెల్లెలు మీకు చేసిన త్యాగానికి తీపి గుర్తుగా ఎక్కడుందో తెలియని మీ మేనకోడల్ని మీ కోడలుగా చేసుకోవాలనుకున్నారు. కానీ మీ పిల్లలు పెళ్లికెదిగి చాలా రోజులైన సంగతి మర్చిపోయారా? నిప్పు పక్కన దూదుంటే తగలబడక తప్పదు. తప్పు చేసిన మీరు అన్నయ్య తప్పు చేశాడో లేదో తెలుసుకోకుండా చేయి చేసుకోవడం పెద్ద తప్పు. మీ కొడుకు మీద లేని నమ్మకం చేరదీసిన ఆ మూగపిల్ల మీద ఎందుకుంది? ఎలా వచ్చింది? ఏ ఉద్దేశంతో సీతనింటికి తీసుకొచ్చారు? ఏ అనాథాశ్రమంలోనూ ఉంచొచ్చుగా. అలా ఉంచకుండా మీరింటికి తీసుకురావడంలో అర్థమేంటి? ఏ ఉద్దేశంతో దాన్ని ఇంట్లో పెట్టుకున్నారు? ఒకవేళ అమ్మమ్మ అన్నట్టు సీత మీ అక్రమ సంతానమా? మొత్తానికి మగాడు అనిపించుకున్నావు. అది కాదు మాలిని. మాట్లాడకు. మాటల గారిడితో నీ నైవంచనకు రంగు పోయేకు, ఊసరవల్లి వేషాలు వేయకు. మిస్టర్ వినోద్, నాకేం తక్కువైంది? నేను అందంగా లేనా? నీకు తగిన జోడిని కానా? ఒకవేళ కాదు అని నువ్వనుకుంటే నా వెంట ఎందుకు పడ్డావు? నాకెందుకు ఆశలు కలిగించావు? ఆ మూగపిల్ల నాకన్నా అందగత్తా? నాకన్నా తెలివైనదా? నాకన్నా నీకు అన్ని విధాలా తగినదా? లేకపోతే ఐ లవ్ యూని ఎందుకు రాసినట్టు? ప్రేమకు అర్థం చాలా మందికి తెలీదు. నిజానికి ప్రేమ కూడా ఒక విద్య లాంటిదే. దాన్ని నేర్చుకోవడానికైనా ఉపయోగించడానికైనా ఎంతో కష్టపడాలి. అలా కష్టపడే నేను నిన్ను ప్రేమించాను. మరి నువ్వు? ఇంతకాలం నీలో నువ్వే ఉన్నావనుకున్నాను. కానీ నీలో మరొక నీచుడున్నాడని ఇప్పుడే తెలిసింది. మనం ప్రేమించేదాన్ని బట్టే ఆకారాలు అందాలు లభిస్తూ ఉంటాయి. నీ పిసినార్తనాన్ని భరించగలను, కానీ నీ చపలత్వాన్ని భరించలేను, క్షమించలేను. నీకోసం నేననుకుంటున్నాను, అవకాశం కోసం నువ్వనుకుంటున్నావు. మాలిని, నేను చెప్పే ఆడదాన్ని భోగ్య వస్తువుగానే చూసే ఏ మగాడు బాగుపడడు. ఒకవేళ నీలో అలాంటి ఉద్దేశం ఉంటే చెప్పు. నీకు శారీరక సుఖం కావాలా? కావలిస్తే చెప్పు, అందించడానికి నేను సిద్ధం. నీ విషయంలో నా అంచనా తప్పైంది. నా లెక్క తప్పింది. నేను ఎక్కాల్సిన రైలు మారింది. మాలిని ప్లీజ్, నీ బాధ నాకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? నీ మీదొట్టు. చేయని తప్పుకి ఇంట్లోనూ నీ ముందు ముద్దాయినయ్యాను. ఇప్పుడు నిన్ను ఏ విధంగానూ నమ్మించలేను. నా నిజాయితీ నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేయలేను.
కంటిని నమ్మాలి కానీ చెవిని నమ్మకూడదు. నమ్మగలిగితే నన్ను నమ్ము, నన్ను ప్రేమించు. నేను నీకు ఏనాడూ ద్రోహం చేయలేదు. చేస్తానని నీలో ఏమాత్రం సందేహం ఉన్నా ఈ క్షణమే నన్ను వదిలే. పరిచయాలు, మన అనుభవాలు, జ్ఞాపకాలు అన్నీ ఇప్పుడే మర్చిపో. నా మీదొట్టా? మ్. నాన్న, నన్ను కొట్టినందుకు బాధపడుతున్నారా నాన్న? మీ సహనాన్ని పరీక్షించాను, మీ అధికారాన్ని ప్రశ్నించాను, మీ పెద్దరికాన్ని ధిక్కరించాను. నన్ను కొట్టే హక్కు మీకుంది నాన్న. నా హక్కును దుర్వినియోగం చేసుకున్నానమ్మా. నేను బాధపడుతున్నది నిన్ను కొట్టినందుకు కాదమ్మా. తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనా వాళ్ళ పెద్దరికం గుర్తించకుండా చిన్నపిల్లల్లా చూస్తున్నారు. కానీ వాళ్లకు తెలివితేటలు, జ్ఞానం ఉన్నాయని తెలియచేసావమ్మా. మూర్ఖంగా ప్రవర్తించిన నాకు జ్ఞానోదయం కలగజేసావమ్మా. ఎన్నాళ్ళు నిన్ను గుర్తించినందుకు నన్ను క్షమించమ్మా. నాన్న, పాద పూజలు చేయాల్సింది నాకు కాదు, చేయించుకోవడానికి అలవాటు పడ్డ పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకో. పాద పూజలు అయ్యాయి, ఇంకా చేతులు జోడింపా? ఇంతకీ ఏంటి సంగతి? నేను నీకు మేలు చేశానా? నాకు తెలిసి నేనెవరికి మేలు చేయలేదే. వినోద్ నీకు లెటర్ రాసిన సంగతి నేను అల్లుడు గారికి చెప్పడం నీ నెత్తిన పాలు పోసినట్టు అయిందా? నేను అలా చెప్పబట్టే అల్లుడు గారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిందా? అయితే నాకు తెలియకుండానే అపకారికి ఉపకారం చేశానన్నమాట. నా మనసు మేలిం బంగారమా? ఈ బంగారాన్ని ఎవరు గుర్తించారు? కడిగిన ముత్యమా? మరుగున పడిన ముత్యాన్ని గుర్తుపట్టేది ఎవరు? నా మనసు వెన్నపూసా, అందుకే ఇట్టే కరిగిపోతున్నాను. కాబట్టి ఇంట్లో విలువ లేకుండా పోయింది. ఇందా మొన్న మనందరం వెళ్ళిన ఫ్యాక్టరీ అల్లుడు గారిదా అని అడుగుతున్నావా? కాకపోతే ఇంకెవరిది? ఒకటేంటి 4-5 ఉన్నాయి. వేల మంది బతుకుతున్నారు. చాలా బిజినెస్లున్నాయి. ఫైనాన్స్, కాంట్రాక్టులు, కళ్యాణ మండపాలు, ఇంకా ఎన్నో. అన్నమాట ఏమిటి, ఉన్న మాటే. మా అల్లుడు కోటీశ్వరుడు. సీత, సీత, గుడికి వెళ్దారా? ఏ గుడికే? కొండ మీద గుడికి. అమ్మో, నేను ఆ కొండ ఎక్కలేను తల్లి, నువ్వు వెళ్ళు. సీత, బయలుదేరు. అమ్మమ్మ, ఇక మీదట ఆ సీత దగ్గర మన గురించి ఏం చెప్పద్దు. పోవే పిచ్చి. మన గురించి చెప్పి దాని నుంచి కూపి లాగుదాం అనుకుంటే పానకంలో పుడకలాగా వచ్చావు. వెళ్ళు వెళ్ళు.
దిగు. మా నాన్నకెంత ఆస్తుందని మా అమ్మమ్మని అడిగావు కదా, అది చూపించడానికే తీసుకొచ్చాను. ఈ కళ్యాణ మండపం మాదే. అవును, నాకు పెళ్లి ఇక్కడే జరుగుతుంది. కానీ అంతకంటే ముందు నీ చావుకి ముహూర్తం ఇక్కడే పెట్టబోతున్నాను. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నాకేం పిచ్చి పట్టలేదు. నీకు పట్టిన పిచ్చిని వదలగొట్టబోతున్నాను. కాసేపట్లో నా మాటలు చేతలు నీకే అర్థమవుతాయి. పద.